హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒడిశాలోని సైనిక్ స్కూల్ సంబల్పూర్ దగ్గర నుండి ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వారికి ఈ జాబ్ నోటిఫికేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది టీచింగ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనమాట. సైనిక్ స్కూల్ కాబట్టి టోటల్గా మనకు ఒక 15 పోస్టులకు గాను ఈ సైనిక్ స్కూల్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి, శాలరీ ఎలా ఉంటుంది, ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్క్స్ ఎలా ఉంటాయి, అన్నీ కూడా తెలుసుకుందాం. ఫీజు స్ట్రక్చర్ ఏంటి, అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, మొదలవన్నీ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీరు కనుక ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కానీ ఏదైనా జాబ్ కోసం ఎదురు చూస్తున్నవైతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మనకి కొత్త కొత్త జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఆ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ప్రస్తుతం ఈ వీడియోకి కూడా సంబంధించి అప్లికేషన్ లింక్, అంటే ఎక్కడ అప్లై చేయాలనే లింక్ అనేది డైరెక్ట్గా కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాను. ఒకవేళ ఫామ్ ఏదైనా డౌన్లోడ్ చేయాల్సి వస్తే ఆ ఫామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు వీడియో డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియో కంటిన్యూ చేయొచ్చు స్కిప్ చేయకుండా, ఓకేనా. ఆ తర్వాత టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది. ఆ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు ఎర్లీ మార్నింగే నోటిఫికేషన్ తాలూకా అప్డేట్ అనేది వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ఇవి మొత్తం టీచింగ్ పోస్టులు కాబట్టి మ్యాక్సిమం బీఈడీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అందులోని సైన్స్ స్కూల్ కాబట్టి ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ పైన అవగాహన ఉండాలన్నమాట. సో మొదటిది మనకి ఏంటంటే పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్ట్ అనమాట. ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి గాను ఇచ్చారు. టోటల్గా మనకి 2 years ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎంఏ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీలో మనం చేసి ఉండాలి. ఇందులో 60,000 రూపాయల శాలరీ అనేది వస్తుంది. మనకి 50% మార్క్స్ అనేవి ఇంగ్లీష్లోని దాటి ఉండాలన్నమాట. టోటల్గా ఏజ్ విషయానికి వస్తే 21 నుండి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి ఈ ఇంగ్లీష్ పోస్ట్కి. అంతేకాకుండా ఇది రిజర్వేషన్ కోట ఏంటంటే ఓపెన్ అనమాట, అన్రిజర్వ్డ్. సో ఏ క్యాస్ట్ వారైనా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. సైన్స్ సబ్జెక్ట్లోని ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా మనకి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఇచ్చారు. మనకి శాలరీ అనేది 30,000 రూపాయల వరకు ఉంటుంది. తర్వాత రిజర్వేషన్ విషయానికి వస్తే ఎస్సీ క్యాండిడేట్స్కి ఈ పోస్ట్ని కేటాయించారనమాట. సో దీనికి కూడా కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మీరు కనుక ఎస్సీ కేటగిరీకి చెందిన వారైతే వెంటనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ అనమాట. ముందు చెప్పింది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్. దీనికి కూడా సేమ్ అనమాట, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి సైన్స్ సబ్జెక్ట్లోని. తర్వాత 30,000 శాలరీ ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి దీనికి అప్లై చేసుకోవచ్చు, ప్రత్యేకించి వేరే క్యాస్ట్ వారు అప్లై చేసుకోవడానికి లేదు. ఆ తర్వాత బయాలజీ ల్యాబ్ అసిస్టెంట్, ఇది కూడా ఇంటర్మీడియటే. దీనికి కూడా 30,000 రూపాయల శాలరీ ఓబీసీ క్యాండిడేట్స్కి ఇచ్చారనమాట. సో ఇలా క్యాస్ట్ వైజ్గా ఒక్కొక్క పోస్ట్ని డివైడ్ చేశారు. ఇంకా నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట, ఎల్డీసీ. దీనికి 12th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. మనకి ఇంగ్లీషు, హిందీ, రీజనల్ లాంగ్వేజ్ టైపింగ్ స్పీడ్ 40 words per minute వరకు మనకు వచ్చి ఉండాలన్నమాట కంప్యూటర్ పైన. సో ఇది మాత్రం కంపల్సరీ. ఆ తర్వాత హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో షార్ట్ హ్యాండ్ రైటింగ్ అనేది కంపల్సరీగా తెలియాలి. సో అలా ఉన్న క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. దీనికి 28,000 రూపాయల శాలరీ. మనకి అన్రిజర్వ్డ్ కోటాలోనే ఉన్నది ఇది కూడాను. పోస్టులన్నీ మనకి కాంట్రాక్చువల్ బేసిస్లో ఉంటాయి. సో 1 year వరకు ఉంటుందన్నమాట ఈ కాంట్రాక్టు. ఆ తర్వాత ఎక్స్టెన్షన్ చెయ్యాలా లేదా అనేది మనకి ఈ సైనిక్ స్కూల్ అనేది డిసైడ్ చేస్తుంది వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. ఆ తర్వాత అప్లికేషన్ విషయానికి వస్తే మనకి పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ పంపించాలి. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మనకి పోస్ట్, ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నా ఆ పోస్ట్ నేము, ఇక్కడ ఒక పాస్పోర్టు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేటు, టోటల్ డీటెయిల్స్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ, తర్వాత క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ టీచింగ్లోని ఎక్కడైనా ఉంటే దానికి డిజిగ్నేషన్ మొత్తం ఎక్కడ చేసాం, ఎన్ని సంవత్సరాలు చేసాం, ప్రతిదీ ఉండాలి. దానికి రిలవెంట్ సర్టిఫికెట్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది విత్ అటెస్టెడ్. తర్వాత నోన్ లాంగ్వేజెస్, అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీగా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు, డీడీ నెంబరు, డేటు మొత్తం చేసి సంతకం చేయాలన్నమాట. ఆ తర్వాత డిక్లరేషన్ మీద సంతకం చేసి ఇక్కడ చెప్పినటువంటి అడ్రస్కి మనం పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. మనకి అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని. జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే, అది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 250 రూపాయలు అనేది డీడీ తీసి పంపించాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ఆ తర్వాత మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ అంతా వెబ్సైట్ ద్వారానే మీకు జరుగుతుంది. అది www.sainikschoolsambalpur.in వెబ్సైట్ ద్వారా అనమాట. ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేసి వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. ఓకేనా. సో వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మనకి
3 ఫేజుల్లోని సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. మొదటిది రిటన్ టెస్ట్ ఉంటుంది. సో ఈ రిటన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఏప్రిల్లో అనేది డేట్ అనేది మనకి వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. సో మీరు కంటిన్యూస్గా వెబ్సైట్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మేబీ మీకు మెయిల్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వరు డైరెక్ట్గా. మీరు వెబ్సైట్ ద్వారానే మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ ఫేజ్లో మనకి ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుందన్నమాట, స్కిల్ టెస్ట్. సో మీరు డైరెక్ట్గా టీచింగ్ చేయడం కానీ మీ టీచింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూస్తారనమాట. సో ఈ రెండిట్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట. అయితే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపించడానికి ఆఖరి తేదీ మార్చి 21. సో మనకి ఇంకా టైం ఉంది. సో వెంటనే అప్లై చేసుకోండి, మిస్ అవ్వద్దు. సో టీచింగ్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి గొప్ప అవకాశం అని చెప్పొచ్చు సైనిక్ స్కూల్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ జాబ్కి సంబంధించి. సో మన ఛానల్లో ప్రతిరోజు జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ వీడియోస్ పెడుతూ ఉంటాము. సో డిస్క్రిప్షన్లో మనకి జాబ్ నోటిఫికేషన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేయాలి అనే లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతే మీకు అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. అంటే ఫామ్ డౌన్లోడ్ కానీ, తర్వాత అఫీషియల్ వెబ్సైట్ లింక్ కానీ, ఆ తర్వాత ఎలా అప్లై చేయాలనే దాని కానీ ప్రతిదీ అక్కడ లింక్స్ ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఒకటి ఇచ్చాను. ఆ లింక్లో మీరు జాయిన్ అయిపోతే గ్రూప్లోని మీకు కొత్త జాబ్ నోటిఫికేషన్స్ ఇమీడియట్గా, అంటే నోటిఫికేషన్ పడిన వెంటనే మీకు అందులో అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. సో అది చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అంటే చిన్న నోటిఫికేషన్ అయినా పెద్ద నోటిఫికేషన్ అంటే ప్రతిదీ వీడియో చేయడం జరగదు. చిన్న నోటిఫికేషన్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాం అనమాట పోస్టుల ద్వారా. సో అందుకోసం అవి కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.